పరిశుద్ధ గ్రంథంలో నుంచి 66వ దావీదు కీర్తన 66వ దావీదు కీర్తన 19వ వాక్యాన్ని మనం ఈ ఉదయ కాలంలో చదువుకుందాం. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు ఒక అద్భుతమైన దేవుడు ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడంటే ఆయన బిడ్డల యొక్క మొరను ఆలకించుటకే ఎదురు చూసే దేవుడు ఆయన. ఆయన బిడ్డలు తన యొద్దకు వచ్చి ప్రార్థించాలని ఎల్లప్పుడూ కాచి ఉండే, ఎదురు చూస్తూ ఉండే అద్భుతమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు చెప్తున్నాడు ఇక్కడ, నిశ్చయముగా నా దేవుడు నా మనవి అంగీకరించాడు, నా విజ్ఞాపన ఆలకించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మన యొక్క ప్రార్థనలను నిశ్చయముగా ఆలకించేందుకు, నిశ్చయముగా మన కన్నీటి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడిగా ఆయన నీకు ఎప్పుడు సమీపంగా ఉన్నాడని మనం మర్చిపోకూడదు. మనం ప్రార్థించినప్పుడంతా కూడా మనము విశ్వసించాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, నా ప్రార్థన వినే దేవుని యొద్దకు నేను వచ్చాను, నా ప్రార్థనకు జవాబిచ్చే దేవుని యొద్దకు నేను వచ్చాను. అట్టి విశ్వాసము మనలో లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత మొరపెట్టినా అది దేవుని యొద్దకు చేరదు. మనకు కావలసినటువంటి జవాబు మనం పొందుకోలేము. కనుక మనం ప్రభువు యొద్దకు వచ్చిన ప్రతిసారి మనము, నా దేవుడు నిశ్చయంగా నా మొర వింటున్నాడు, ఆయన నా విజ్ఞాపన ధ్వని ఆలకించి జవాబిస్తున్నాడు అని మనం నమ్మాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును అని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ప్రార్థిస్తున్నటువంటి, మనం దేవుని దగ్గరకు వచ్చి మొరపెడుతున్న దేని విషయమైనా దేవుడు అది నాకు అనుగ్రహిస్తాడని మనం నమ్మడం మట్టుకే మనం చేయాల్సిన పని. మనం నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ మనం ప్రార్థించేటప్పుడు పరిస్థితులు ఏవి కూడా మనము అడుగుతున్నటువంటి ఆ విన్నపానికి అనుకూలంగా, మనవికి అనుకూలంగా కనిపించకపోవచ్చు. పరిస్థితులన్నీ మనకు విరోధంగా ఉండి ఉండొచ్చు. కానీ నేను ఎవని యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తున్నాను? భూమి ఆకాశాలు సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుని యొద్దకు నేను వస్తూ ఉన్నాను. ఆయన చేయలేని సహాయము, చేయలేని మేలు ఏది లేదు. ఆయన ఏ మేలు చేయక మానడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండగా నిశ్చయముగా ఆయన నా ప్రార్థన ఆలకించి ఆయన నాకు జవాబిస్తాడు అని నువ్వు విశ్వసించినప్పుడు అది నీకు కలుగును అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అట్టి జవాబిచ్చే దేవుడు ఆయన ప్రతి ఒక్కరు మొరను ఆలకిస్తాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనలు 65వ కీర్తన 65వ కీర్తన 2వ వచనంలో మరి దావీదు దేవునికి ఒక పేరు పెడుతున్నాడు. ఏంటా పేరంటే ప్రార్థన ఆలకించువాడా అంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థన ఆలకించేవాడు మన దేవుడు. ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడా అని దావీదు దేవునికి ఒక కొత్త పేరు పెడుతున్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉంది చూసారు ఆ పేరు. మనం ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు నా ప్రార్థన విని జవాబిచ్చే దేవా అంటూ మనం నమ్మకంతో మనం చెప్తున్నామా? ఆయనకు కొత్త పేరు పెడుతున్నామా? దావీదు యొక్క ప్రార్థన స్థితి అంత ఉన్నతంగా ఉన్నది. ఆయన, నేను ఎప్పుడు వచ్చి ప్రార్థించినా నా ప్రార్థన ఆలకిస్తూనే ఆయన ఉంటాడు, నా ప్రార్థన వింటూనే ఉంటాడు అని దేవునికి ఆయన చెప్తున్నాడు, నా ప్రార్థన ఆలకించేవాడా. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ఆలకించే దేవుని యొద్దకి ఎవరు వస్తారంట? సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. హల్లెలూయా. అంటే
శరీరంతో జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తారట. కుల, మత, జాతి, ప్రాంత భేదాలు దేవునికి లేవు. దేవుడు సర్వ శరీరుల మీద ఒకేసారి ఆయన వర్షం కురిపిస్తున్నాడు. అందరికీ మరి ఉదయకాలంలో మంచి ఎండనిస్తున్నాడు. మరి అన్ని పరిస్థితులు అందరికీ సమానంగా ఇస్తున్నటువంటి దేవుడు ప్రార్థన ఆలకించడానికి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగింది గాక. కాబట్టి చూడండి, క్రీస్తుని ఎరగనటువంటి అన్యులు కూడా వాళ్ళు, అయ్యా నువ్వు దేవుడు అయితే నాకు ఈ కార్యం చెయ్యి అని కన్నీటితో మొరపెడుతున్నప్పుడు ప్రభు అయిన యేసు అనేక మంది అన్యుల జీవితాలు అద్భుతాలు చేస్తుంటారు. అనేక మంది అన్యులు ఆ అద్భుతాలు చూసి, ఆ విడుదల చూసి, ఆ దేవుని చేసే కార్యాలు చూసినప్పుడు, ఓ ఈ దేవుడు ఎవరయ్యా అన్నప్పుడు యేసు తను తాను కనబరుచుకుంటుంటాడు. తను తాను, నేను నిజమైన దేవుణ్ణి, నేను నిజంగా నీ ప్రార్థన జవాబిచ్చే దేవుడిని అంటూ వారి మొరలకు జవాబిస్తున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి సర్వ శరీరులు దేవుని దగ్గరికి వస్తారంట. ఎందుకంటే ప్రార్థన ఆలకించే దేవుడని ఆయనకు పేరు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడని ఆయనకు పేరు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే హృదయపూర్వకమైన ప్రార్థన మనం చేస్తామో అట్టి హృదయపూర్వకమైన ప్రార్థనకు దేవుడు నిశ్చయముగా జవాబిస్తాడు. అది ఎవరు చేస్తున్నారనేది ముఖ్యం కాదు, హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం చెప్తుంది 145 కీర్తన 18వ వచనంలో, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. కాబట్టి నిజముగా మొరపెట్టాలి మనం. హల్లెలూయా. విశ్వాసంతో మొరపెట్టాలి. దేవుని కార్యాలు నిశ్చయంగా నా జీవితంలో ఆయన నెరవేర్చబోతున్నాడని ఒక నిరీక్షణతో మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలను ఆలకించి ఆయన అద్భుతంగా మనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినడలా ఆయన వాని మనవి ఆలకించును. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు మొర ఆలకించడంటే పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళ మొర ఆలకించడు. దేవునికి విరోధముగా జీవించుటే పాపం, ఇతరులకు ఇబ్బందికరంగా జీవించడమే పాపం, దేవునికి అయిష్టమైనటువంటి ప్రతి క్రియ, దుష్క్రియలన్నీ కూడా పాపమై ఉంది. సో అట్టి పాపం చేసినప్పుడు మట్టుకే దేవుడు ఆలకించడంట. పాపులు కూడా ప్రార్థన చేస్తారంట, దేవుడు పాపుల మనవి ఆలకించడు అని దేవుని వాక్యం చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి అందుకే దావీదు కూడా చెప్తాడు, నా హృదయంలో పాపం లక్ష్యం చేసినట్లయితే దేవుడు నా మనవి వినకపోవును అంటాడు. కాబట్టి మన హృదయంలో పాపం పెట్టుకున్నప్పుడు, మన హృదయంలో పాపం లక్ష్యం చేసినప్పుడు అది ఏమవుతుంది అంటే మనకు దేవునికి పాపము అడ్డుగా వచ్చి నిలిచినందువల్ల దేవుడు మన ప్రార్థన ఆలకింపకున్నాడు అంటే దేవుని వాక్యం. హల్లెలూయా. కాబట్టి మనము ఏదన్నా ఈ పాపము అనే అడ్డు పెట్టుకుంటే తప్పనిచ్చి దేవుడు నిశ్చయముగా మన మొరలను ఆలకించి జవాబిచ్చే ప్రేమ కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి స్పష్టంగా వాక్యం ఏం చెప్తుంది, పాపులు మనవి ఆయన ఆలకించడు, కానీ ఎవరైతే దేవుని భక్తి కలిగి ఆయన చిత్తము చొప్పున జరిగించిన, అంటే ఆయన చిత్తం చొప్పున ప్రార్థించినట్లయితే, దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. మనం ఏ ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించుట నీ చిత్తమై ఉన్నది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మనం ఆశీర్వాదానికి వారసులు అవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి నన్ను ఆశీర్వదించడానికి, అయ్యా మీరు ఆశ కలిగిన దేవుడు కనుక నన్ను ఈ విషయంలో నన్ను ఆశీర్వదించు, ఈ విషయంలో నన్ను బలపరచు, ఈ విషయంలో నడిపించు అంటూ ఆయన చిత్తం చొప్పున ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో దేవుడు మన మనవి ఆలకించి జవాబిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాని మనము
ఇతరులని నాశనం చేయి, ఇతరులు బాగుపడకూడదు అంటూ మనం చేసే ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. ఏ ప్రార్థన అయినా కూడా దేవుని చిత్త ప్రకారంగా మనం ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థనని దేవుడు బదులిచ్చే ప్రార్థనగా ఉంటుంది. హల్లెలూయా. మరి దేవుని వాక్యంలో మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ ఎబ్బేజు యొక్క ప్రార్థన రాయబడి ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది, ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడి ఉండెను. వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అను పేరు పెట్టెను. కాబట్టి ఇక్కడ ఎబ్బేజు అనేటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడు. ఎబ్బేజు అనగా అర్థం ఏంటంటే వేదన. కాబట్టి ఈ యొక్క ఎబ్బేజు మరి ఎంతో వేదనతో మరి అతని తల్లి అతన్ని కనింది కనుక అతను ఎబ్బేజు అనేటువంటి పేరు పెట్టిందట. ఆ ఎబ్బేజు జీవితము వేదనకరమైన జీవితంగా మారింది. తన జీవితంలో ఏ పరిస్థితుల్లో చూసినా కూడా, ఏ ప్రయత్నాలు చేస్తున్నా అది అతనికి వేదనకరంగానే కనిపిస్తుందట. సో అటువంటి వేదనతో, అంటే ఆ పేరు యొక్క ఫలం, వేదన అనేటువంటి పేరులో ఉన్నటువంటి ఫలాన్ని తన జీవితంలో ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. కానీ ఆ ఎబ్బేజు వేదన అనే పేరు కలిగిన వ్యక్తి తన సహోదరులందరికంటే ఘనం పొందుకున్నాడట. తన సహోదరులందరికంటే ఉన్నత స్థితిలోని దేవుడు హెచ్చించాడట. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు ఆయన్ని హెచ్చిస్తున్నాడు? ఆయన ఒకే ఒక ప్రార్థన చేస్తున్నాడు. 10వ వచనంలో ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, 10వ వచనం చెప్తుంది, ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నా కీడు రాకుండా దానిలో నుంచి తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి ఎబ్బేజు ఒకే ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఎటువంటి ప్రార్థన? దేవుని చిత్త ప్రకారమైన ప్రార్థన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. దేవుని యొక్క చిత్తం ఏంటి? మనల్ని దేవుడు ఆశీర్వదించాలనేది దేవుని చిత్తం. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదానికి వారసులు అవడానికి మనం వచ్చి ఉన్నాం దేవుని యొద్దకి. మనల్ని ఆయన రక్షించుకున్నాడు. ఆ సత్యాన్ని ఎబ్బేజు గ్రహించాడు. నేను నా జీవితంలో ఇట్టి వేదన అనుభవించడం, ఇట్టి శ్రమలో ఉండడం, ఈ పాపములో ఇరుక్కోపోవడం, శోధనలో ఇరుక్కోపోవడం, ఇవన్నీ కూడా దేవుని చిత్తం కాదు. నా జీవితము ఆశీర్వాదకరంగా ఉండడానికే నన్ను దేవుడు ఎన్నుకొని ఉన్నాడు అని ఎబ్బేజు గ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా మన జీవితాలు కూడా ఆశీర్వదించడానికే దేవుడు ఎన్నుకున్నాడు. మనల్ని శాపములో, కష్టములో, నష్టములో ఉంచడం ప్రభు చిత్తం కాదు. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏంటంటే మన ఉన్న స్థితిలోనే మనం అడ్జస్ట్ అయిపోయి ఎప్పుడు జీవించకూడదు. కొంతమంది ఏంటంటే వాళ్ళు కొన్ని శోధనలు కూరుకున్నప్పుడు, సమస్యలు కూరుకున్నప్పుడు అంతా దేవుని చిత్తం, అంతా దేవుని చిత్తం అనుకుంటారు. దేవుని చిత్తము నువ్వు సమస్యలో ఉండడం కాదు. నీ సమస్యల నుంచి నువ్వు బయటికి రావడం దేవుని చిత్తం. నీ శ్రమల నుంచి నువ్వు బయటికి రావడం దేవుని చిత్తం. నువ్వు వ్యాధి నుంచి విడుదల పొందుకోవడం దేవుని చిత్తం. హల్లెలూయా. అందుకే ఆయన మన భారములన్నిటిని శిలువ మీద భరించాడంట. మన వ్యాధులను ఆయన శిలువ మీద భరించాడంట. హల్లెలూయా. మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. దీన్ని మనం గ్రహించినప్పుడు మనం ప్రార్థించే ప్రార్థన విధానం మనం మార్చుకుంటాం. అంత దేవుని చిత్తం అంటూ మనం సమస్యల్లోనే జీవించడం ఎప్పుడు కూడా దేవుడు దాన్ని సంతోషించాడు. నా బిడ్డ ఇంకా మరి ఆ సత్యాన్ని గ్రహించలేదే అని ఆయన ఆలోచిస్తుంటాడు. కాబట్టి ఇక్కడ ఎబ్బేజు కూడా అతని యొక్క వేదనలో, సమస్యలో ఇదే నా జీవితం అని ఆయన స్థిరపడిపోలేదు. ఆ సమయంలో ఆయన ఏం చేశాడంట? అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. ఏమి నమ్ముతున్నాడు? దేవుడు నిశ్చయంగా నా మనవి అంగీకరిస్తాడు అని నమ్మి ఆయన మనవి చేశాడంట. దేవా, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు అని అడుగుతున్నాడు. నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండజేయనైనా, ఏ కీడు రాకుండా నన్ను తప్పించు. ప్రతి కీడు అయినా నా జీవితం నుంచి తొలగిపోవాలి. ప్రతి సమస్య నా జీవితం తొలగిపోవాలి.
ప్రతి వ్యాధి నా జీవితం తొలగిపోవాలి, నేను తిరిగి ఆశీర్వదించబడాలయ్యా. దేవుడు ఏ విధంగా నన్ను ఆశీర్వదించాలని ఈ భూమి మీద దేవుడు నన్ను ఉంచి ఉన్నాడో ఆ ఆశీర్వాదాలన్నీ నా సొంతమవును గాక అని ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఎబ్బేజు ప్రార్థన చేసినాడో దేవుడు అతడు మనవి చేసిన దానిని ఆయనకి దయచేసి సహోదరులందరిలోకి అతన్ని గనుడుగా మార్చాడట. హల్లెలూయా, అందరిలోకి గొప్పవాడిగా. ఎబ్బేజు అంటే ఒక్క సమయంలో ఎవరికి తెలియని వ్యక్తిగా ఉన్నటువంటి ఎబ్బేజు మరి సహోదరులందరికంటే ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు నడిపించాడు. హల్లెలూయా. కాబట్టి నీ స్థితి ఈరోజు ఏ విధంగా ఉన్నా, ఎంత చిన్నదిగా, తక్కువదిగా, గుర్తింపు లేని స్థితిగా, మరి అవమానకరమైన స్థితిగా మన జీవితాలు ఉన్నా కూడా దేవుడు అనుకుంటే ఆయన ఒక్క క్షణంలో నీ పరిస్థితులన్నీ మారుస్తాడు. ఆయన అనుకున్న సమయంలో ఒకవేళ వెంటనే జరగకపోవచ్చు, కొన్నిసార్లు దేవుడు సమయం తీసుకొని నిన్ను అంచెలంచెలుగా దేవుడు హెచ్చిస్తాడు. నీ పరిస్థితులన్నీ మార్చి దేవుడు తను ఉంచాలనుకుంటున్నటువంటి ఆ ఉన్నత స్థితిలోనికి దేవుడు నడిపించడానికి మనము ప్రార్థనంత దూరంలో ఉన్నాం. దేవుని యొద్దకు మనం చేరి మనం నిజమైన మొర మనం పెట్టినట్లయితే ఎబ్బేజు వలె మనం ప్రార్థించినప్పుడు దేవుడు నిశ్చయంగా మన ప్రార్థన ఆలకించి మనలను ఆయన ఘనపరుస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. మన జీవితంలో మనం అనుకున్నటువంటి మార్గాలు మన కొరకు తెరవబడతాయి. ఆశీర్వాదాలు మన మీదకి దిగి వస్తాయి. పరిస్థితులన్నిటిని కూడా మార్చివేయగలిగినటువంటి శక్తి ప్రార్థనకు ఉంది. అటు ప్రార్థన, విశ్వాసపు ప్రార్థన ఈ ఉదయకాలంలో నీవు చేస్తున్నావా? అటు ప్రార్థన జీవితం నీకుందా? మరి సమస్యలు బట్టి నువ్వు కృంగిపోతున్నావా? పరిస్థితులు బట్టి నలిగిపోతున్నావా? మరి దీనికి ఒక ముగింపు అనేది లేదని ఆలోచించుకుంటున్నావా? దేవుని దగ్గర ప్రతి పరిస్థితికి ఒక ముగింపు ఉంది. ప్రతి పరిస్థితిని సరిచేయగలిగిన శక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, నిశ్చయంగా నా దేవుడు నా మనవి అంగీకరించి నా విజ్ఞాపన ఆలకిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దావీదుకి ఆ విశ్వాసం ఉన్నప్పుడు ప్రభువైన యేసు ఈ దినమున ఎక్కడున్నాడు? ఆత్మరూపిగా మన హృదయంలో నివసిస్తున్నాడు. మన హృదయమే దేవుని ఆలయం. దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నాడని నీకు తెలియదా అని దేవుని వాక్యం చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి మన హృదయంలో నివసిస్తున్నటువంటి ఆ ప్రభువుకి నువ్వు నిజమైన మొర పెడుతున్నావా? నిజమైన ప్రార్థన చేస్తున్నావా? విశ్వాసపు ప్రార్థన నీ యొద్ద ఉందా? పరిస్థితులన్నిటినీ దేవుడు చక్కబరుస్తాడు అనేటువంటి ఒక నిశ్చయమైనటువంటి విశ్వాసం, స్థిరమైన విశ్వాసం మనలో ఉందా? అట్టి విశ్వాసం మనం కలిగి ఉండాలి. అట్టి నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అట్టి నిరీక్షణ కలిగి మనం చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు అద్భుతమైన జవాబిస్తాడు. హల్లెలూయా. 118వ కీర్తన 5వ వచనంలో దావీదు ఈ విధమైన మాటలు చెప్తాడు. 118వ కీర్తన 5వ వచనం, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఎటువంటి ఇరుకులో నేనున్నా కూడా దేవుడే నన్ను విశాల స్థలంలోకి తీసుకొని వచ్చేస్తాడని చెప్తున్నాడు. హల్లెలూయా. నేను ఏ ఇరుకులో ఉండి ప్రార్థన చేస్తున్నా, ఏ పరిస్థితిలో నేను ఉండి ప్రార్థన చేస్తున్నా, దేవుడు నన్ను, నా పరిస్థితులని విశాలపరుస్తాడు. నా స్థితిగతులను ఆయన మారుస్తాడు. హల్లెలూయా. నిశ్చయముగా నా ప్రార్థన, నేను దేవునితో చేస్తున్న ఈ మొర బలము కలిగినది. అది నన్ను, నా కుటుంబ పరిస్థితులను ఖచ్చితంగా మారుస్తుంది అని మనం విశ్వసించాలి. హల్లెలూయా. ఇది దేవునికి సాధ్యమా అని అనుకుంటున్నప్పుడు మన ప్రార్థనలకు మన జవాబులు పొందుకోలేం. ఇది దేవుడు చేస్తాడా, దేవుడు చేస్తాడా చేయడా అనేది మనము దేవుణ్ణి మనము లెక్కగట్టకూడదు. దేవుడు చేయగలడు అనేదే మనం నమ్మాలి. ఎందుకంటే నీ శక్తి దేవుని శక్తి సమానం కాదు. దేవుడు నక్షత్రాలని నోటి మాటతో సృష్టించాడు. దాన్ని మనం చేయగలమా?
దేవుడు సకల సృష్టిని ఒక మాటతో ఆయన సృష్టించాడు. అది నువ్వు చేస్తావా? మనం ఏం చేయలేం. మన వల్ల జరిగేది ఏది లేదు. మనం మన జీవితాన్ని చక్కబరుచుకోవడం చాలా కష్టం. కానీ మనం ఆరాధించే దేవుడు సమస్తాన్ని నోటి మాటతో సృష్టించగలిగినటువంటి శక్తిమంతుడు. ఇంత పెద్ద సృష్టిని తన నోటి మాటతో సృష్టించినప్పుడు ఆయన నిశ్చయంగా నీ ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వగలిగినటువంటి శక్తి కూడా ఆయనకుంది. కానీ ప్రతి ప్రార్థన కూడా దేవుడు తగిన కాలంలో జవాబులు ఇస్తాడు. మన ప్రార్థనలు ఏవి వ్యర్థం కాలేదు. మనం చేసే మొరలన్నీ దేవుడు ఆలకిస్తున్నాడు. నిజమైన మొర నుంచి నిజమైన జవాబు మనకు దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి విశ్వాసంతో నిరీక్షణ కోల్పోకుండా ప్రార్థన చేయండి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నిశ్చయంగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అని నువ్వు ప్రార్థించిన ప్రతిసారి నమ్మి ప్రార్థన చేయి. నువ్వు ఎక్కడ మోకరిల్లుతున్నా, ఎక్కడ నువ్వు మొరపెడుతున్నా, నువ్వు ఎక్కడ సంచరిస్తూ నువ్వు ప్రార్థన చేస్తున్నా, నేను చేసే ప్రార్థనను దేవుడు ఇప్పుడు వింటున్నాడు. దేవుడు ఇప్పుడు వింటున్నాడు. ఇదే మన నమ్మకమై ఉండాలి. ఇప్పుడు ఆయన వింటున్నాడని నువ్వు నమ్మినప్పుడు దేవుడు నిశ్చయంగా నీ విశ్వాసాన్ని బట్టి అద్భుతం చేస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి అక్కడ బలమైన విడుదల కార్యాలను ఆయన నెరవేర్చి తీరుతాడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. సమస్తము దేవునికి సాధ్యమైంది. హల్లెలూయా. తల ఉంచుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ప్రభు యందు ఒక నిశ్చయమైన నమ్మిక నాకు కావాలి అని దేవుణ్ణి అడుగుదాం. నా అపనమ్మకం తొలగించమని దేవుణ్ణి అడుగుదాం. హల్లెలూయా. ప్రేంగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి దావీదు భక్తుడు చెప్తున్నట్లు నేను ప్రార్థించినప్పుడు నిశ్చయంగా దేవుడు నా మనవి ఆలకిస్తున్నాడు అంటున్నాడయ్యా. అవును తండ్రి, అట్టి గొప్ప స్థిరమైన విశ్వాసం మాకు దయచేయండి. మా దేవుడు తండ్రి పక్షపాతి అయిన దేవుడు కాదు. ఆయన అందరి మొర ఆలకిస్తాడు తండ్రి. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చి ప్రార్థన ఆలకించువాడా అని మొరపెట్టినప్పుడు వారందరి ప్రార్థనలకు మీరు జవాబిస్తున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ మహాకృప నైనా మాపై ఉంది కనుక ఈ ఉదయ కాలంలో తండ్రి మీరు మాతో మరొకసారి నైనా ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. నిశ్చయంగా మా మొరలు కూడా ఆలకించి మీరు జవాబు ఇవ్వాలని సిద్ధంగా ఉన్నందుకు స్తోత్రం. అయినా నా దేవుడు ఖచ్చితంగా నా జవాబు ఇస్తాడు. నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నా పరిస్థితులన్నింటిలో గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వాసముతో మేము మొరపెట్టే కృప మాకు అనుగ్రహించండి. అద్భుతమైన జవాబు దేవుని నుంచి పొందుకునేందుకు మాకు సహాయం చేయమని, మరి ఆటంకపరిచే ప్రతి శత్రువు యొక్క పాపక్రియలన్నీ కూడా రక్తంతో కడిగి వేసి దూరపరిచి తండ్రి మీరు మా ప్రార్థనలకు జవాబిచ్చి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.